శరత్ కుమార్ కస్తూరి ఆర్ట్స్. నేను చిన్నప్పటి నుంచి కూడా, అంటే నా 10 ఏళ్ల వయసు నుంచి కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఎక్కువగా ఈ సంవత్సరాలని వాటిని అబ్జర్వ్ చేస్తుంది. అంటే పని ఏమీ లేకపోవడం వల్ల ఎక్కడో ఒకటి కూర్చుని అరుగుల మీద అన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. కానీ శ్రీమూర్తి జీవితంలో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి, పచ్చి నిజాలు ఉన్నాయి. ఎంత కఠినమైనటువంటి బాధలు పడి 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 మా చిన్నప్పుడు ఆడవాళ్ళు ఎలా వచ్చారో ఆలోచిస్తే ఏ రోజుకి నా కన్నీరు ఆగదు. ఎందుకో తెలియదు. ఆడది అంటే తేలిక భావం ఈనాటికి పోలేదు. మీరు అందరూ పోయింది, స్వేచ్ఛ వచ్చేసింది అనుకుంటున్నారేమో, కానీ ఈనాటికి కూడా స్త్రీ జాతి అంటే తేలిక భావం. అత్యాచారాలు చేసేవాళ్ళకి, దౌర్జన్యాలు చేసేవాళ్ళకి, ఆఖరి కొందరి గురించే చెప్తున్నాను, నేను అందరు కాదు, కొందరు సంవత్సరాల గురించే చెప్తున్నాను. ఆఖరికి భర్త కూడా హింసించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి అందరి మీదే నేను ఆపాదించను. ఏ దుర్మార్గులైతే చేశారో ఆ దుర్మార్గుల గురించే నేను మాట్లాడుతున్నాను. అయితే ఒక్క చోట నేను చూసింది నాకు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. 70 సంవత్సరాల కిందట, అంటే అప్పుడు నా 10 ఏళ్ల వయస్సు. పాపం ఆవకాయ పెట్టి చెయ్యంత మండుతుంటే చెంబులో నీళ్లు పెట్టుకుని కింద పడుకునేది ఒక ఆవిడ. ఏమిటో తిక్క దరిద్రుడు కొట్టిసేవాడు వచ్చి సహించేది. పొద్దున్న లేచి నవ్వుతూ నన్ను పలకరించేది. ఏం బాబు అని నాకు బాధ అనిపించేది. ఇది వాడికి రోజూ పరిపాట కొట్టడం. ఎందుకు ఈ చిత్రహింస? ఒక్కొక్కప్పుడు అనేది చచ్చిపోదాం అనుకునేది, కానీ లాభం లేదు. పుట్టింటికి పోదాం అనుకునేది, కానీ లాభం లేదు. అక్కడ ఎవరు లేరు, చూసేవాళ్ళు లేరు. ఈ నరకం ఇక్కడే అనుభవించాలనుకుంది. అలాగే బాధపడింది. ఈ రోజుకి నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇదేనా జీవితం, స్త్రీ జీవితం? అందరూ ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక చోట, నేను ఉద్యోగం చేసే చోట భార్య పనిచేస్తుంటే భర్త కూడా అక్కడే పనిచేస్తూ జీతాల రోజుని డబ్బులు ఇవ్వకపోతే కొట్టి లాక్కున్న రోజులు నేను చూశాను. అంత దౌర్జన్యం, అంత దౌర్భాగ్యం. స్త్రీ జాతి ఇంతవరకు అణగారిపోతూ ఉంది.